దేవ ఆదిత్య దగ్గరికి వచ్చి ఏంటి పిలిచావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే నాకు మిథున కావాలి భయ్యా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం అవును నాకు మిథున కావాలి. మిథున అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఏం చెయ్యాలన్నా అది చేస్తాను. నీకు ఎంత డబ్బు కావాలన్నా నీ చేతిలో పెడతాను. కానీ నాకు మిథునాని ఇచ్చేసేయి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవాకైతే చాలా కోపం వచ్చేసి ఆదిత్య కాలర్ పట్టుకొని మరి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మిథునాను నీకే ఇచ్చేయడం ఏంటి అని చెప్పేసైతే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం నేను మాట్లాడుతుంది నిజమే. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. కానీ నాకు మిథునాని ఇచ్చేసేయి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవాకి చాలా కోపం వచ్చేసి నా ప్రాణం ఉన్నంత వరకు మిథునాన్ని నేను వదిలిపెట్టేదే లేదు. మిథున అంటే నాకు ప్రాణం. నా ప్రాణాలు పోయినా సరే మిథునాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. మిథున అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసైతే దేవ అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆదిత్యకైతే చాలా కోపం వచ్చేసి ఏంటి నీ ప్రాణం ఉండేంత వరకు నువ్వు మిథునాన్ని వదిలిపెట్టవా? సరే అయితే నీ ప్రాణాలనే తీసేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ అయితే పక్కకు తిరుగుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం సరే నీ ప్రాణాలనే వదిలిపెట్టేసుకో అని చెప్పేసైతే అనుకుంటూ తన దగ్గర ఉన్న రివాల్వర్‌ని తీసి తనకి షూట్ చేయడానికి గురి పెడుతూ ఉంటాడు. ఇంతలో మిథున అటువైపుగా వస్తూ ఉంటుంది. ఆదిత్య మాత్రం మిథునాని నాకు సరే ఇస్తే సరే, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసైతే అక్కడ ఉన్న దేవాకి గురి పెడుతూ ఉంటాడు. ఇంతలో మిథున అటువైపుగా వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.